హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మా నియర్ బై ఒక నర్సరీ ఉంటుందని చెప్పాను కదా లాస్ట్ ప్లాంట్స్ చూపించినప్పుడు. లాస్ట్ టైం ఆన్లైన్లో తెప్పించుకున్నప్పుడు ప్లాంట్స్ బాగుండవు, నర్సరీలో బాగుంటాయి అని చెప్పాను కదా. సో ఈరోజు నేను కొన్ని నర్సరీ నుంచి మళ్ళీ ఈరోజు కొన్ని మొక్కలు తీసుకొని వచ్చాను. చూపిస్తా చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో నర్సరీలో. ఇది మా నియర్ బై ఉంటుందండి. మేము లేక్కి యువతల ఉంటాము. ఆ నర్సరీ అనేది అటు సైడ్ ఉంటుందన్నమాట. మాకు లేక్ ఆపోజిట్ సైడ్లో ఉంటుందన్నమాట. రోడ్ మీదకి చూపిస్తా చూడండి ఇప్పుడు. సో చూడండి ఎంత బాగుందో చూడండి. 50 రూపీస్ ఇది మరవం చెట్టు అనమాట. సో నాకు ఆన్లైన్లో అవి 20 రూపీస్ పడినాయి. మళ్ళీ ఎక్స్ట్రా మనకు డెలివరీ ఛార్జెస్ అంటే మొత్తం కలిపితే 30-35 దాకా పడుతుందండి ఒక్కొక్క మొక్క. సో ఇది వచ్చేసి 15, దానికన్నా ఒక 15 రూపీస్ ఎక్కువ అనమాట. కానీ ఎంత హెల్తీగా ఉందో చూడండి. నేను ఆన్లైన్లో తెప్పించుకున్న చెట్లను కూడా చూపిస్తా చూడండి. మా బండుగాడు వచ్చినాడు చెట్లను తినేకి. వీనికి చెట్లు కనిపిస్తే మొత్తం తినేస్తూ ఉంటాడు. ఇది వచ్చేసి మల్బరీ చెట్టు అండి. మల్బరీ చెట్టు అనేది పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి అనమాట. ఇది చిన్న చెట్టు తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి నాకు 120 చెప్తాను, 100 రూపీస్కి ఇచ్చారనమాట. ఇవి కూడా 60 చెప్పారు. 60 చెప్పేసి 50 రూపీస్కి ఇచ్చారనమాట. మల్బరీ చెట్లు అనేది స్టెమ్స్తో కూడా మనం పెంచుకోవచ్చు. కానీ ఇక్కడ మాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు ఇంత స్టెమ్స్ తీసుకొని వచ్చి పెంచేంత. అందుకే నర్సరీ నుంచి తెచ్చాను. చిన్న చిన్న మల్బరీస్ కూడా వచ్చాయి, చూపిస్తాను చూడండి. అదిగోండి, సరిగ్గా కనపడట్లేదమ్మా. ఇదిగోండి, ఇవి ఫస్ట్ గ్రీన్లో ఉంటాయి, తర్వాత రెడ్కి వచ్చేసి తర్వాత బ్లాక్ వచ్చేస్తాయి అనమాట. అప్పుడు టేస్ట్ తీయగా ఉంటాయి అనమాట. సో ఇది ఒకటి. ఇది వచ్చేసి తమలపాకు చెట్టు. మనకు తమలపాకు చెట్టు అనేది మంచిగా ఉంటుందన్న చూడు. మా బనిగాడ డిస్టర్బ్ చేస్తున్నాడు వాడు. చెట్లన్నిటిని తినేస్తాడు. మనీ ప్లాంట్ చెట్టు అయితే మొత్తం తినేస్తాడు వాడు. ఇది వచ్చేసి తమలపాకు చెట్టు అనమాట. మనకు తమలపాకు చెట్టు ఇంటి ముందర ఉంటే కనుక చాలా మంచిదండి. సో మన ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైనది కదా. సో మంచిగా మన ఇంట్లో సిరి సంపదలు మంచిగా ఉండడానికి తమలపాకు చెట్టు మన ఇంటి ముందర ఉంటే మంచిదండి. సో ఇదొకటి. ఇంతకుముందు నా దగ్గర 2 టైమ్స్ నేను నాటాను. అవి మంచిగానే ఉన్నాయి. కానీ తర్వాత నేను ఊరికి వెళ్ళడం వల్ల అట్లా చనిపోయాయి అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ దొరకలేదు. దొరికినా వేస్తే అది బతకలేదు అనమాట. సో అందుకే ఇప్పుడు కొనుక్కొని వచ్చుకున్నాను మళ్ళీ. సో ఈసారి మంచిగా రావాలని దేవునికి అయితే కోరుకుంటాను. ఇది వచ్చేసి రుద్రాక్ష పూలు అంటాము మేమైతే, మా సైడ్ అయితే రుద్రాక్ష పూలు అంటాము. ఇవి ఎన్ని రోజులున్నా కూడా మనకు వాడిపోవండి పూలు. మన మామూలుగా అయితే కానీ వన్డేలోనే మనకు పూలు వాడిపోతాయి కదా. ఇవైతే కానీ వాడిపోవు, చాలా ఏమంటారు గట్టిగా ఉంటాయి. మంచిగా మీకు ఒక 1 వీక్ పెట్టినా కూడా దేవునికి ఇలాగనే ఉంటుంది, కలర్ మంచిగా ఉంటుంది అనమాట. సో ఇది కూడా ఒక చెట్టు తెచ్చుకున్నాను అనమాట. ఈవెన్ స్మెల్ ఏమి ఉండవు కానీ మంచి కలర్ఫుల్గా ఉంటాయి చూడండి. ఇది కూడా 50 రూపీస్. ఇవైతే 60 రూపీస్ చెప్పారు, 50 రూపీస్కి ఇచ్చారు. ఇవి పండ్ల చెట్లు అయితే కొద్దిగా రేట్ ఎక్కువ అనమాట. ఇది ఒకటి 120 చెప్పారు, 100కి ఇచ్చారండి. ఇంకా పెద్ద చెట్లు ఉన్నాయి, అవి అయితే 1200 అంట. కానీ మనకు అంత అవసరం లేదు, ఈ చెట్టు సరిపోతుంది. మనం మంచిగా హెల్తీగా పెంచుకుంటే ఇదే పెద్దగా అయిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదే. నెక్స్ట్ వీడియోలో లేదు నేను ఆన్లైన్లోది కూడా చూపిస్తాను చూడండి మీకు ప్లాంట్స్. అవి సో చూడండి, ఇవి ఆన్లైన్లో తెప్పించుకున్నాను. చూడండి, ఇంకొక చెట్టు కూడా చనిపోయింది. సో చూస్తున్నారు కదండి, ఆన్లైన్లో చెట్లకు మామూలుగా మనం నర్సరీ నుంచి తెచ్చుకున్న చెట్లకు అసలు ఆన్లైన్లో డబ్బులు వేస్ట్ అనిపించింది నాకైతే. అది నా ఒపీనియన్ అనమాట. అది మీ ఇష్టం, వేరే వాళ్ళు తెప్పించుకుంటే హెల్తీగా వచ్చిండొచ్చేమో. నాకైతే హెల్తీగా అయితే రాలేదు. చూడండి, వచ్చేటప్పటికి ఒక చెట్టు చనిపోయింది, వచ్చినాక ఇంకొక చెట్టు చనిపోయింది. మా బన్నీగాడైతే ఫస్ట్లో ఉంటాడు తినడానికి చెట్లన్నీ. చూడండి, పక్కకు బా బాయ్ హాయ్ చెప్పు. సో బాయ్ ఫ్రెండ్స్, మీకు కూడా ఈ వీడియో నచ్చింటేనే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.